Hey guys, welcome back to my channel. If you're new here, hi, I'm Basanti Degan. Welcome to my channel. And today's video is a work trip. సో నేను నా వర్క్ మీద సిడ్నీ వెళ్తున్నాను ఫర్ ఎ డే అండ్ ఐ థాట్ ఇదంతా డాక్యుమెంట్ చేసుకొని పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను అండ్ దిస్ వీడియో ఇస్ గోన్ బీ ఇన్ తెలుగు మోస్ట్లీ and also I'll give a voice over because public lo shoot cheyadam valla nenu ekku maatladalekapoyanu and also there is lot of background noise, so yeah. And introduction vachesariki why ee work trip anedi. My company is in Sydney. Nenu work from home chestu online lo I'll do all the work and I've never met them. నేను ఎప్పుడు వాళ్ళని కలవలేదు. So my manager wants me to come and meet the team and get introduction అట్లా. And I think that is super exciting opportunity for me because usually మీరు ఐటీలో వర్క్ చేస్తున్నట్టయితే these things never happen. Clients కానీ managers కానీ మన మీద అంత కేర్ చూపించరు. But especially my manager is so sweet, so they wanted me to come. And it's just gonna be a day trip because I have a baby at home and నేను only day trip అయితేనే I can come over అని చెప్పి I already let them know because if they expected me ఒక 2-3 days ఆఫీస్కి రావచ్చు, ఎనీవే దే ఆర్ బుకింగ్ మై ఫ్లైట్స్ అండ్ స్టఫ్. కాబట్టి ఇఫ్ అది అంత ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పి ముందే నా ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేసాను. అండ్ దే వర్ లైక్ నో ప్రాబ్లమ్, యూ కెన్ జస్ట్ ఫ్లై ఓవర్, ఒక డే వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అని దే వర్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్ ఇట్. అండ్ ఆల్సో ఫస్ట్ టైం ఐ విల్ బి ట్రావెలింగ్ మై సెల్ఫ్. నా అంతా నేను సిడ్నీ వర్క్ ట్రిప్ మీద వెళ్తున్నాను. సో that is also super exciting because I wanted to get used to this kind of life and I want to manifest this type of trips in future. అంటే ఈ జాబ్ ఈ రోల్ అనే కాదు, ఇన్ జనరల్ I would like to have those opportunities come into my life. And yeah, the inspiration I wanted to document this. So that's what it's gonna be about, and mostly voiceover untadi as I already mentioned. So I hope you'll watch and enjoy. నా ఫ్లైట్ 7:30కి, నేను 6:30 కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. సో ఐ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు గెట్ ఇన్ అండ్ కొంచెం మెల్లగా వెళ్ళొచ్చు అని. సిన్స్ ఇట్స్ ఏ డొమెస్టిక్ ఫ్లైట్, మనకు ఒక గంట ముందు వచ్చిన పర్ఫెక్ట్గా సరిపోద్ది, ఇంకా ముందు రావాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఆన్లైన్లోనే చెకింగ్ చేసేసుకున్నాను. సో సెక్యూరిటీ క్లియరెన్స్ ఒకటి చేసేసి లోపలికి వచ్చేయడమే. ఫస్ట్ నేను ఆ గేట్ ఎక్కడుందో చూసుకొని ఆ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి ఫస్ట్ చెక్ చేసుకున్నాను. ఇఫ్ యు ఆర్ వండరింగ్ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అని, ఐ డిడ్ ట్రై టు స్పీక్ ఆన్ ద కెమెరా బట్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి దేర్ వాజ్ సో మచ్ ఎక్స్టర్నల్ నాయిస్. అందుకని రెస్ట్ ఆఫ్ ద వీడియో ఐ విల్ ట్రై టు డూ ద వాయిస్ ఓవర్. ఇంకా వీడియో విషయానికి వచ్చేసరికి ఐ నీడెడ్ ఏ కాఫీ. మార్నింగ్ కాబట్టి కొంచెం నేను అవాయిక్ అవ్వడం కోసం ఐ ఆర్డర్డ్ సమ్ కాఫీ. ఆల్సో వన్ ఫన్ ఫ్యాక్ట్ అబౌట్ వర్క్ ట్రిప్స్ ఈజ్, మనం ఏ ఖర్చు పెట్టినా వీ కెన్ క్లెయిమ్ ఇట్ విత్ ద కంపెనీ. ఈవెన్ ఫర్ ద కాఫీస్, బ్రేక్ఫాస్ట్, క్యాబ్స్ బుక్ చేసుకున్న అంత కంపెనీ విల్ పే ఫర్ అస్. దట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ అబౌట్ వర్క్ ట్రిప్స్. మనం జస్ట్ ఖర్చు పెట్టి మనం బిల్స్ తీసుకున్నాం అనుకో, ట్యాక్స్ రిసీట్ ఉంటుంది కదా, ఆ రిసీట్ మనం కంపెనీకి ప్రొవైడ్ చేస్తే మనకి మొత్తం రియంబర్స్ చేసేస్తారు. సో నేను ఈ ట్రిప్లో ఏది ఖర్చు పెట్టినా మై కంపెనీ ఈజ్ గోయింగ్ టు పే ఫర్ ఇట్. I think I literally manifested this work trip because my husband used to go to all these work trips to Sydney. నేను అప్పుడు అనుకునేదాన్ని, అబ్బా చక్కగా యూ కెన్ గో అండ్ కంపెనీ విల్ పే, హౌ ఫన్ ఇట్ ఈస్. టుడే నా కోరిక నెరవేరబోతుంది. ఐ గెట్ టు డూ ఆల్ ద ఫన్ స్టఫ్. అండ్ మీకు ఐటీలో వర్క్ చేసే వాళ్ళందరికీ తెలిసిందే, ఇట్లా కంపెనీ క్లయింట్స్ మనల్ని స్పాన్సర్ చేసి ఫ్లై చేయించుకోవడాలు ఇవన్నీ జరగవు. వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్. But luckily my manager is really good. She wanted me to come and meet the whole team and get to know, which is super exciting. ఇంకా నా ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది and that's my flight.
which I'm gonna board now. మెల్బర్న్ నుంచి సిడ్నీకి ఓన్లీ 1 hour ఫ్లైట్. సో మనం ఎక్కువ ఫ్లైట్లో ఏముండము, జస్ట్ 1 hourలో 8:30 కల్లా దిగేస్తాము. అండ్ ఫ్లైట్స్ ఆర్ ఆల్వేస్ సో చిల్లీ. లక్కీలీ ఐ కేమ్ ప్రిపేర్డ్. నేను ఒక ఎక్స్ట్రా స్వెటర్ పెట్టుకున్నాను జస్ట్ ఇన్ కేస్ అని, అది హ్యాండీ వచ్చింది. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఫ్లైట్ చేస్తున్నారు, ఎంత హాట్ అయిన క్లైమేట్ ఉండనని, if you are flying it's gonna get chilly, so it's better to have an extra sweater. And yeah, I'm enjoying my view. ఇంకా 1 hourలో we have landed too. సిడ్నీలో దిగంగానే నా ఇంకొక కొలీగ్ ఆల్సో ఫ్లయింగ్ విత్ మీ. సో తన్ని నేను ఎయిర్పోర్ట్లో దిగాక మీట్ అయ్యి అక్కడ నుంచి కలిసి వెళ్దాము ఆఫీస్కి అని చెప్పి వి వెంట్ టుగెదర్. ఫ్రమ్ ఎయిర్పోర్ట్ క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోదాం అని చెప్పి వి స్టార్టెడ్. And Sydney, Melbourne, they almost look similar to me architecture wise. The weather is also perfect. Manchiga 19 degrees sunniga undi, which is super good. And these are trams, which trains on roads are trams. Melbourne lo kuda untadi. You can see only in Australia ivi. Finally, we've reached our office and this is the office. మా కోసం manager booked a meeting room anta, so we'll be doing our work there. And finally I met the whole team and I've introduced myself. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. The team was really good and బాగా పలకరించారు. It was a good experience. ఇంకా they provided us with some breakfast, coffee, refreshments. అందరం కలిసి కూర్చొని we had so many talks and so much fun. Could be a fun fact, could be something interesting that you did that people wouldn't guess. Yeah, you followed up correct. Okay. But do you put our names on it or? No. You would guess it, but You're gonna still. guess who that is later. Together. Each note, you put one thing down, right? Just one thing, yeah. And then you fold it up and then you give it to me, please. And we can write multiple things? Yeah. Is that okay? No, this one. Stop. Just one, then you can pick something. No, don't worry. There's gonna be more games coming. Alright. Cute. 4 seconds. That was pretty 24, I good. beat you by 4 seconds. Oh my god. Oh yeah. No, good. Sorry. Alright, give that to me. Yeah. I'm like writing down the seconds because you know. It's a shame for Trump 24 seconds. Oh my. Oh. Yeah. Oh my god. How come? These expressions making me nervous. I'm not entirely sure that everybody knows who that is, though. You reckon? Yeah. Yeah, I'm not sure. I'm not Yeah, sure that that's- person is going to be universally well known. Okay. Yeah. Alright, your 90 seconds starts now. Indian, No. US Yes. Yes. actor. No. Actor. Oh. Actor. Oh, yes. Actor, Actor. yes. Yeah, actor. Yes. Oh my god, is he comedian? No. No. Villain? No. Heroine? Yeah, Yes. Jennifer No. Lopez, Angelino. No. Very famous hero. Yes. Yeah. Very famous. Yeah. Yes. I mean, yeah. Yeah. But I wouldn't be surprised if people did Actor know. acting Not is not their favorite. first. Alright, keep asking yes or no question. Yeah. Okay, acting is not their first. Yeah. Oh. What else? Comedian? No. No, no. I already asked that, I guess. Recent any movies? No. 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 That's cheating. Who written this? Who did write this one? Boy. Lost. I don't know what else So to ask. if they're not a comedian, then keep asking what the Yeah. Some other profession. Singer? Yes. Yes. Oh, Jennifer Lopez. I told. She's not the one. Beyonce? No. No. No, she's not. She's famous but Is less Beyonce been in famous. movies? She's probably Less famous. Yeah. Yeah. Ariana? No. No. Closer. I only know Closer. Yeah. Selena? No. No. Taylor? You're in the right vibe. Yeah. Yeah. Same age group. Yeah. Same age group. Yeah. Alright. Selena, time's up. Taylor Swift. No. Miley Cyrus. Miley Miley Cyrus. Oh, yeah. She just got to release a new album. Yes. On the way there. I write poetry in my leisure time. Morgan. Morgan. Vasanti, I think. Oh yeah, I'm going with Vasanthi. Vasanti. Write poetry in the leisure time.
Vasanti. Yeah. Okay. Hands up. Okay, we'll tell us Okay, who to put hands up you think Sharat. Hands up you think He's it's busy Morgan. baking. Hands up you think it's Morgan. Yeah, he spends too much time gaming. Morgan? Nah. Alright, 2. Hands up you think it's Rakesh. No, he's busy playing cricket. Hands up you think it's Vasanti. Yes, because we haven't yet disclosed any Yeah, of our hobbies. yeah, I can see that. Alright, hands up you think it's Mohit. He's got no time Hands to up cook if you it. think it's me. Nah, because you've got a new baby. You don't. Yeah. You can't. You don't have Hands up to if you think it's eat Hong. Nah. Alright, so who is it? Who's the person? Raise your hand, please. Morgan. Oh! Alright, next one. I love content creation and I have a YouTube account. Oh. Vasanti. She was taking videos. Yes. Hands up if you think it's Morgan. No. Hands up if you think it's Vasanti. Vasanti. I I don't know, everyone Alright, follows that's it now. everyone. Yeah. Vasanti? Yes. Yeah. You You got gotta it? show us some stuff. Yeah, yeah. 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 I'm not there yet, but Yeah. yeah, someday. That's awesome. That's awesome. Part-time business is actually. I wish it This was. one. ఈ వీడియోలోనే మీకు అర్థమై ఉంటుంది మైట్ ఏం ఎంత ఫన్ ఉంది, ఎంత బాగా మింగిల్ అవుతున్నారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము అని. ఇట్ వాస్ రియలీ సర్ప్రైజింగ్ బికాజ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్. ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ద వే ఆ మేనేజర్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. After all the fun games and getting to know each other, we went to the very famous Darling Harbour and akkade lunch cheddamani ellamu. Can you believe we spent 4 hours in the restaurant? Weather chala baagundi. The people are really good. It's like a perfect combination to spend a day. Okay. Guys, cheers! Yeah, boomerang, whatever that thing's called. Cheers. Hong, thank you for flying us. Oh, you're so welcome. Thank you guys so much for helping me through. So that's my vlog. ఇంకా ఎక్కువ షూట్ చేయడానికి ట్రై చేయొచ్చు కానీ ఐ కుడెంట్ డూ ఇట్. ఎందుకంటే వీ హ్యాడ్ దిస్ అమేజింగ్ డే. ఆ రెస్టారెంట్లో వీ సాట్ లైక్ 4 hours విత్ ద టీమ్ అండ్ నాకు ఇంత కూడా బోర్ అనిపించలేదు. వీ హ్యాడ్ సో మెనీ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్. మై మేనేజర్ అండ్ ద హోల్ టీమ్ వాజ్ అమేజింగ్. I always had amazing managers, but exceptionally a woman manager who I'm looking up to is something inspiring. Na career ki gaani, na life ki gaani, in general also amazing tips icharu. And it is very, fun plus meaningful trip. I think it's really worth it. I felt really bad first. నేను ఆహిన్ ఇంట్లో వదిలేసి ఒక డే మొత్తం వెళ్ళిపోతున్నాను, షీ మైట్ మిస్ మీ అని. But I wanted to take this because it's a good opportunity for me to, go there and build my network and such. Anukoni I went. But it is really worth. I was afraid నేను అంత కమ్యూనికేట్ చేయలేనేమో అని ముందంతా నేను అనుకున్నా. Because I'm not a big communicator and I'm trying to be. That's why these vlogs also I'm doing. So, to get that fear out of me. And చెప్పి స్టార్ట్ చేశాను. ఎనీవే ఐ రియలీ హ్యాడ్ అన్ అమేజింగ్ డే. వర్క్ వైజ్ ఐ గాట్ లైక్ అమేజింగ్ అడ్వైజర్స్. దట్ ఈస్ సంథింగ్ యూ డోంట్ గెట్ ఆఫెన్. మనకి యూజువల్లీ అట్లాంటి వెళ్ళామా వర్క్ చేసేసామా వచ్చేసామా అన్నట్టుంటారు. కానీ నిన్ను గ్రో చేయాలి, నీకు ఉపయోగపడాలని ఐ డోంట్ థింక్ మనకన్నా హయ్యర్ ఉన్న వాళ్ళు మనకి అంత సపోర్ట్ చేయాలని అనుకోరు. బట్ I was open with asking questions. I was asking questions. I was asking them stuff that I am struggling. They responded with the perfect answers, I think. And I hope I'll utilize them even in coming future.
And that's how my trip went, and I'll try to shoot better vlogs from next one. But yeah, that's my vlog for today. I hope you guys watched and enjoyed. Hopefully konchamaina meer enjoy chestuntaru. And until next time, bye bye, take care.